గైస్ ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట. నేను పొద్దున్నే లేసి కొంచెం టీ వేసుకున్నాను. యాక్చువల్గా టీ అలవాటు అస్సలు లేదు గైస్, బట్ కొంచెం హెడేక్గా ఉంది ఈరోజు. సో అందుకే పొద్దున్నే లేసి కొంచెం టీ చేసుకున్నాను, రస్క్తో తింటున్నా. ఇంకా నిర్వాణ్కేమో వాడి బ్రేక్ఫాస్ట్ పెట్టేసా, కానీ ఎందుకో ఈరోజు వీడియో తీయాలనిపించలేదు. ఇక్కడ నాతో పాటు మళ్ళీ వాడు కూడా రస్క్, ఇంకా వాడే కప్లో వాడికి ఒక సపరేట్ కప్ ఇచ్చి దాంట్లో పాలేస్తానమాట కొంచెము. నాకు కాపీ కొడతాడు, అన్ని ఈ మధ్య అన్ని కాపీ కొడుతున్నాడు అనమాట. సో ఈరోజు నేను లాంగ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. కప్పు వాడికి ఉంది ఇక్కడ, వాడి కప్ ఇది, కానీ వాడికి నా కప్పే కావాలంట. ఎంత అల్లరి పిల్లోడు అయిపోయినాడంటే గాయస్ ఈ మధ్య, అంత అల్లరి పిల్లోడు అనమాట వీడు. వీడే మాట్లాడేస్తున్నాడు గైస్, నన్ను మాట్లాడినాడంట. ఇవి వచ్చేసి మ్యాగ్నెట్ టైల్స్ గైస్. సో పిల్లలకి మంచి ఎంగేజింగ్ యాక్టివిటీ. టీవీ నుండి కొంచెం మనం వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ చేయొచ్చు. సో నేను బిఫోర్ ఐ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ లంచ్ కొంచెం నిర్వాణ్తో ఇలా టైం స్పెండ్ చేస్తాను అనమాట. వాడికి ఏదో ఒక యాక్టివిటీ వాడితో ఆడిస్తా కొద్దిసేపు, ఒక హాఫ్ అన్ అవర్ అయినా. ఆ తర్వాత నేను మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఫస్ట్కి మసాలా వంకాయ ఇంకా బగారా రైస్ చేస్తాం అనుకుంటున్నాను రైస్, వెజ్ స్పెషల్. ఇంకా మా నిర్వాణ్ కోసం నేను ఈరోజు కొంచెం రసం చేస్తా, ఇంకా క్యారెట్ బాయిల్ చేస్తా, ఇంకా వాడికి అన్నంలో బాయిల్డ్ క్యారెట్ ఇంకా రసం. ఇక్కడ నేను డ్రై రోస్ట్ చేసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి నువ్వులు, ఇంకా మెంతులు, ఇంకా జీరా, ఇంకా 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పీనట్స్, పల్లీలు, ఇంకా ధనియాలు, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నారండి. ఇక్కడ నేను ఆయిల్లో వంకాయలు వేసుకొని మగ్గ పెడుతున్నా గైస్, మధ్య మధ్యలో కలుపుతూ. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకోవాలా గైస్, మసాలా పేస్ట్. సో దీంట్లో నేను ఏవైతే డ్రై రోస్ట్ చేశానో అవన్నీ వేసాను. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ డ్రై కోకోనట్ పౌడర్, ఇంకా 1 చాప్డ్ టొమాటో, ఇంకా 1 చాప్డ్ ఆనియన్, ఇంకా నానబెట్టుకున్న చింతపండు కొంచెం, ఇంకా కారం, ఉప్పు వేసుకొని, ఇంకా అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని ఇప్పుడు దీన్ని స్మూత్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఏదైతే ఆయిల్ ఉంటుందో అదే ఆయిల్లో మనం పేస్ట్ వేస్తాం. ఆ పేస్ట్లో వంకాయ వేసినాక కొంచెం వాటర్ వేసి గరం మసాలా వేసి ఉడకబెట్టానమాట. ఇక్కడ అయిపోయింది కర్రీ. సో దీంట్లో కొత్తిమీర వేసేస్తే ఫినిష్. ఇంకా ఈరోజు లంచ్ మెన్యూ వచ్చేసి బగారా రైస్, మసాలా వంకాయ, ఇంకా రసం. సో మేమిద్దరం లంచ్ చేస్తున్నాం గాయస్. నిర్వాణ్ ఏమో ఇట్లా వాడికి కూడా క్యాప్చర్ చేయాలండి. ఇక్కడ ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నాం గైస్ ఆఫ్టర్ లంచ్. అంతే. ఇక్కడ మా నిర్వాణ్ కూడా వాడు ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నాడు. నేను కెమెరా పెట్టాను, వాడికి తెలుసు. సో కావాలని ఇట్లా చేస్తున్నాడు అనమాట, కెమెరా ముందు సూపర్ తిన్నట్టు ఇక్కడ రికార్డ్ అవుతుందని. ఓకే గాయస్, ఈరోజు బ్లాగ్ ఇంతే. మరిన్ని వీడియోస్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.